వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట పంచాయతీలోని ఓ వీధిలో పెద్ద సమస్య వచ్చి పడింది. కార్తికేయ హాస్పిటల్ పక్కనే ఉన్న ఈ వీధిలో శానిటేషన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. డ్రైనేజీ కాలువ మురుగునీటితో నిండిపోయి రోడ్డుపైకి పొంగింది. వీధి అంతా చెత్తాచెదారంతో నిండిపోయి ప్రాంతమంతా చెడు వాసన వస్తోంది. ప్రజలు అనారోగ్య భయంతో బతుకుతున్నారు. పంచాయతీ అధికారులు ఇక్కడ శుభ్రపరిచే పనులను ఇప్పటి వరకు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జత్తుక నాగేశ్వరరావు స్పందించారు. అధికారులు వెంటనే మురుగునీటి కాలువ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వీధిలో చెత్తను తొలగించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు కూడా ఈ సమస్యపై బాధపడుతూ అధికారులను వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట పంచాయతీలోని ఓ వీధిలో పెద్ద సమస్య వచ్చి పడింది. కార్తికేయ హాస్పిటల్ పక్కనే ఉన్న ఈ వీధిలో శానిటేషన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. డ్రైనేజీ కాలువ మురుగునీటితో నిండిపోయి రోడ్డుపైకి పొంగింది. వీధి అంతా చెత్తాచెదారంతో నిండిపోయి ప్రాంతమంతా చెడు వాసన వస్తోంది. ప్రజలు అనారోగ్య భయంతో బతుకుతున్నారు. పంచాయతీ అధికారులు ఇక్కడ శుభ్రపరిచే పనులను ఇప్పటి వరకు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జత్తుక నాగేశ్వరరావు స్పందించారు. అధికారులు వెంటనే మురుగునీటి కాలువ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వీధిలో చెత్తను తొలగించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు కూడా ఈ సమస్యపై బాధపడుతూ అధికారులను వేడుకుంటున్నారు.